నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్. పదవి విరమణ పొందిన రాజన్నాలయ ఉద్యోగి కూరగాయల శంకరయ్య. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బోయిన్పల్లి బీజేపీ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కూల్ డ్రింక్స్ పై కరపత్రం ఆవిష్కరణ. రాజన్న సేవలో దేవాదాయ శాఖ అధికారులు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న స్వర్ణకార సంఘం దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థాన్ జగదంబ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని కోరుతూ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బాలయ్య ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రోజున స్వర్ణకారులు చెవిలో పువ్వులతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వీరి దీక్షలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మండలాల నుండి స్వర్ణకార సంఘం నేతలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించి కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, చేపూరి బ్రహ్మం, రాజు, సత్యనారాయణ, రవి, భాస్కర్, అమర్, వెంకటరమణ, జగన్నాథం, నాగరాజు, అనిల్ తదితరులు ఉన్నారు. వెంటనే మేమందరము అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి అభ్యర్థించడం, అయ్యా ఇక్కడ జ్యువెలరీ షాప్ పెడుతుంది, మన బంగారు తెలంగాణ, మన బతుకుల తెలంగాణ, మేము ఉట్లాడి తెచ్చుకొని సాధించుకునే తెలంగాణలో ఇప్పటికే చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ మార్వాడీలు చాలా సందర్భాల్లో షాపులు పెట్టి ఎత్తేసి ₹1,00,00,000 పైన పోతుంది. మరి వాళ్ళు వస్తే ఈ సరౌండింగ్ ఏరియాలో 500 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అయ్యా మీరు మాకు న్యాయం చేయండి అని గౌరవ ఎస్ఐ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, జీపీ ఈఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడము చెప్పడం జరిగింది. తదుపరి 20 నాడు, తదుపరి 22 నాడు, తదుపరి 24 నాడు రిలే దీక్ష కూర్చుంటున్నామని చెప్పి అనుమతి తీసుకొని ఎస్ఐ గారిని కలిసి, ఎంఆర్ఓ గారిని కలిసి, ఈఓ గారిని కలిసి ఈ దీక్షలో కూర్చున్నాం. గౌరవ కేకే మహేంద్రనే కలిసి మాట్లాడి వాట్సాప్ ద్వారా చెప్పడం జరిగింది, వాట్సాప్ చేయడం జరిగింది. తర్వాత ఆది సీదన్న ప్రభుత్వ చీఫ్ వారికి కూడా ఎప్పటికప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన వీడియోలు, పేపర్ కటింగ్లు ఇవన్నీ పంపడం, చెప్పడం చేయడం జరిగింది. అట్లా జరుగుతున్న సందర్భంలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం మద్దతు తెలపడం జరిగింది. అనారోగ్యాలు ఉన్నప్పటికీ రోడ్డు మీద రాని స్వర్ణకారులు, రోడ్డు ఎక్కని స్వర్ణకారులు తెలంగాణ ఉద్యమంలో బయటకు వచ్చారు, ఉద్యమంలో పాల్గొన్నారు. కులవృత్తులకు కాపాడుకుందాం, కులవృత్తులకు సాయం న్యాయం చేస్తారు, కాపాడతారని చెప్పిన ఆ మాట ప్రకారమే బంగారు తెలంగాణ మా బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డెక్కడం జరిగింది. క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చందుర్తి సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కా మోహన్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. యువత దుర్వ్యసనాలకు లోను కాకుండా శారీరక, మానసిక అభివృద్ధి కోసం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. టోర్నమెంట్లు నిర్వహించడం వలన స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, ప్రభుత్వం కూడా యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తుందని తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, పుల్కం లచ్చయ్య, నీరడి ప్రసాద్, బద్దం తిరుమలారెడ్డి, శ్రీనివాస్, క్రీడాకారులు హాజరయ్యారు. మూడపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, క్రికెట్ టీం వాళ్ళు అందరూ కార్యక్రమం వచ్చినారు. అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడుకుంటూ సరదాగా కార్యక్రమాలు మంచిగా చేసుకోవాలి. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్కి అనేక గ్రామాల నుంచి వస్తారు. మరి ఎన్ని టీంలు వచ్చినా మంచి సరదాగా ఆడుకోవాలి. కాబట్టి
ఈ యొక్క క్రీడలు మానసిక ఉల్లాసానికి మంచి దోహదం చేస్తూ ఉంటాయి. మంచి శారీరకంగా కానీ వాళ్ళ యొక్క దృఢత్వంగా ఉండడం కోసం, మానసిక ఉల్లాసం కోసము క్రీడలు ఎంతో మరి ఉత్సాహంగా ఉంటాయి. కాబట్టి ఇటు క్రీడలకు నిర్వహించుకునే విషయంలో అన్ని టీంలు కలిసి ఆడుకోవాలి. యువత కలిసికట్టుగా ఉండి ఎలాంటి అల్లర్లు రాకుండా, ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి. ఇటు టోర్నమెంట్కి మూడపల్లి గ్రామం నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. మంచి ఉల్లాసంతో వచ్చిన టీంలన్నిటికీ మంచి ఆతిథ్యం వహించి వారిని మంచిగా ఎలాంటి లోటుపాట్లు రాకుండా మంచిగా ఆడుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దుర్గా మాత ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ పారిశ్రామిక ఆకాంక్ష వ్యక్తం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు ముత్యాల పోచమ్మ, దుర్గాదేవి మాత ఆలయాల్లో శుక్రవారం రోజున శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం అందజేసి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి పంట పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. పేద ప్రజల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చెలికల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గడ్ల మీనయ్య, మాజీ సర్పంచ్ ప్రభలత మనోహర్, నేతలు గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగనరసయ్య, గండి నారాయణ, జలపతి తదితరులు ఉన్నారు. రాజన్న ఆలయ పంప్ ఆపరేటర్ కూరగాయల శంకర్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పంప్ ఆపరేటర్ గా పనిచేసి పదవి విరమణ పొందిన కూరగాయల శంకర్ పదవి విరమణ వీడుకోలు సత్కార సమావేశాన్ని రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహించారు. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం అందజేయగా ఉద్యోగ సంఘ నేతలు సత్కరించారు. శంకర్ శేష జీవితం ప్రశాంతంగా గడవాలని కోరుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులతో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బోయినపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో, దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కులగణనకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం వెనుకబడిన తరగతులతో పాటు అన్ని రకాల వర్గాలకు పథకాలు అందించడంలో ఉపయోగపడుతుందన్నారు. కులగణనతో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, సెప్టెంబర్లో ప్రారంభించే ఈ కార్యక్రమం 2 సంవత్సరాల్లో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి, నేతలు రవీందర్ రెడ్డి, స్వామి, కుమార్, వెంకటేశం, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణం అనిల్, మెరుపుల గంగాధర్, సారంపల్లి రాజు, నిఖిల్, రజనీకాంత్ తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వము బీసీ గణన, జనగణనతో పాటు బీసీ గణన చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు ఎడపల్లి పరశురాములు గారి ఆధ్వర్యంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అప్పుడున్నటువంటి వాజ్పేయి గారు కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశ ప్రజల కోసం అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున ఈ స్థానిక బస్టాండ్ వద్ద వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ దేశానికి అన్ని వర్గాలకు సమానత్వ న్యాయం చేయాలని, అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఒక
గొప్ప సంకల్పంతో ఈరోజు దేశంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని గారికి, భారత ప్రభుత్వానికి బోయినపల్లి మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ వ్యవహారాల సభా కమిటీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, జనగణనతో పాటుగా కులగణను కూడా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ హర్షిస్తున్న శుభ సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వారి యొక్క సందేశానికి మేమందరము బోయినపల్లి వివిధ పార్టీలకు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ బంధువులకి మరియు కార్యకర్తలకి మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కూల్ డ్రింక్స్ మానేద్దాం, సహజ పానీయాలు తీసుకుందాం అనే నినాదంతో కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కూల్ డ్రింక్స్ మానేద్దాం, సహజ పానీయాలను తీసుకుందాం అనే నినాదంతో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలు రసాయనాలతో తయారు చేసిన కూల్ డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. ముఖ్యంగా క్యాన్సర్, బీపీ, ఇన్ఫెర్టిలిటీ, మధుమేహం వంటి సమస్యలు వస్తాయని, దీనికి బదులుగా సహజ పానీయాలైన పండ్ల రసాలు, చెరుకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, రాగి జావా తీసుకోవాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపకులు రామరాజు మాట్లాడుతూ, ప్రజలకు హాని కలిగించే కూల్ డ్రింక్స్ ప్రమోషన్, సినీ తారలు చేయడం ఆపివేయాలని, దీనిపై ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సంపతి రమేష్, లక్ష్మీనారాయణ, గోపాల్, శ్రీహరి, హనుమంత్ గౌడ్, వైద్య సిబ్బంది డాక్టర్ హరిత, రామకృష్ణ, రాజకుమార్ తదితరులు హాజరయ్యారు. మనకు ఏదైతే న్యాచురల్గా అవైలబుల్గా ఉండే మజ్జిగ, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, రాగి జావా, ఇంట్లో ఏదైతే మనం వీలుగా రెడీ చేసుకునే ఆహార పదార్థాలు ఉంటాయో వాటి వల్ల అలవాట్లు మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఆరోగ్యపరంగా హెల్తీగా ఉంటామని తెలియజేస్తున్నాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముస్తాబాద్ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 2 రోజుల క్రితం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొండాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే గ్రంథాలయ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రధాన కార్యదర్శి గంగరాజు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులైన సానియా, కీర్తన, నేహ తదితరులను గ్రంథాలయ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సత్కరించి అభినందించారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో సాధన చేసినప్పుడు విజయావకాశాలు ముందుంటాయని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇక ముందు కూడా విద్యార్థులు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా మార్కులు సంపాదించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. వీరు కూడా ఇక ముందు ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ ఇంకా ముందు పైసలు. మహాత్మా జ్యోతిరావు పూలే గ్రంథాలయం ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామంలో ఈ రోజున ఇలాంటి ఉద్యోగాలు సంపాదించేప్పటికి కూడా తప్పకుండా గ్రంథాలయం వెన్నంటి ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి మా కొండాపూర్ గ్రామస్తులు చాలా సంతోషం ఏంటంటే, మొట్టమొదటిసారిగా కొండాపూర్ నుంచి వాళ్ళ నేహ మండటాలు రావడం చాలా సంతోషం. కాబట్టి యూత్ అందరూ కూడా మరి ఇలాంటి విద్యార్థులు మనం ప్రోత్సహించాలి, అభినందించాలి. ఒకవేళ కనుక ఆర్థికంగా వెనుకబాటున్నటువంటి విద్యార్థులలో ఉంటే తప్పకుండా మన గ్రామస్తులు కానీ, మన యొక్క యూత్ కానీ, తర్వాత గ్రంథాలయం కానీ తప్పకుండా వెన్నంటి ఉంటుంది. కాబట్టి మరి మునుముందు కూడా మీరు 10th కాకుండా వచ్చేటువంటి యొక్క ఇంటర్లో కానీ, బీటెక్లో కానీ మంచి మార్కులు సంపాదించి మరి మీ యొక్క తల్లిదండ్రులకి, ఈ కొండపల్లి గ్రామానికి, ఈ పాఠశాలకు మంచి మార్కులు తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సన్మానం చేస్తున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇంత గొప్ప స్థాయికి ఎదగడం 10వ తరగతిలోనే మా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. దానికి వెనుక మా ఊరి వాళ్ళు, మా తల్లిదండ్రులు కృషి చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ప్రొద్దున లేవడానికి చదువుకోవడానికి సార్ ఫోన్ చేయడం, లేసారామ్మా అని అడగటం, అది చాలా నాకు ఆనందంగా అనిపించింది. ఎందుకంటే కొంతమంది పడుకుంటారని సార్ కొంతమంది లీడర్ని కూడా పెట్టాడు. మేము మా ఊరికి ఈ పేరు తేవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు కీర్తన. నేను 10వ తరగతి
పూర్తి చేయడం జరిగింది. నిన్న మా ఎస్ఎస్సి ఫలితాలు విడుదలవ్వడం జరిగింది. నేను మా పాఠశాలకి సెకండ్ రావడం నాకు చాలా ఆనందకరం. మాకు ఈరోజు గ్రంథాలయ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. మాకు సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను జెడ్పీహెచ్ఎస్ కొండాపూర్ స్కూల్లో 10th కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణం మా స్కూల్ సిబ్బంది, ముఖ్యంగా మా బడి హెచ్ఎం సార్ రవీందర్ రెడ్డి సార్ మాకు ఇంత మంచి ఫలితాలు రావడానికి చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ టు మై ఆల్ స్కూల్ కమిటీ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ అధికారులు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శుక్రవారం రోజున దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు డి కృష్ణప్రసాద్, టంకశాల వెంకటేష్ మరియు అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్లు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు అధికారులను వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో శ్రవణ్ కుమార్ అధికారులకు శాలువతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట నునుగుగొండ రాజేందర్, ఎడ్ల శివ, పురాణం వంశీమోహన్, గొట్టం గిరిబాబు తదితరులు ఉన్నారు. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.